మహాభారతంలో ట్రాన్స్జెండర్ విన్నది నిజమే. మహాభారతంలో స్త్రీగా పుట్టి పురుషుడిగా మారి ఏకంగా భీష్ముడి మరణానికి కారణమైంది. భీష్ముడికి ఎవరికి లేని ఒక గొప్ప వరం ఉంది. అది ఏంటి అంటే భీష్ముడు తను చావాలనుకున్నప్పుడే చనిపోతాడు, అంతేకాని అతన్ని ఎవరు చంపలేరు. ఇలాంటి గొప్ప వరం ఉన్న భీష్ముడు ఒక ట్రాన్స్జెండర్ చేతిలో ఎలా మరణించాడు? అసలు ఆ ట్రాన్స్జెండర్ ఎవరు? భీష్ముడికి ఆమెకి ఏంటి సంబంధం? ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ది షో. భీష్ముడు తన తండ్రికి ఇచ్చిన మాట కోసం హస్తినపుర రాజ్యానికి రాజు కాకుండా కేవలం ఒక రక్షకుడిగానే ఉన్నాడు. ఇక హస్తినపుర రాజ్యానికి రాజు లేడు. ఆ సమయంలో సత్యవతి కుమారుడైన విచిత్ర వీర్యుడికి పెళ్లి చేద్దామని నిర్ణయించారు. అందమైన అమ్మాయి కోసం ఎన్నో రాజ్యాలు తిరిగారు. చివరగా వారికి ఒక శుభవార్త తెలిసింది. కాశీ రాజ్యపు రాజు తన ముగ్గురు కుమార్తెలైన అంబా, అంబిక, అంబాలికలకు స్వయంవరం ప్రకటించాడు. ఇది తెలిసిన భీష్ముడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒంటరిగా ఒక్కడే ఎంతో ప్రకాశవంతమైన తన తెల్లటి గుర్రాలపై కాశీ రాజ్యానికి బయలుదేరాడు. కాశీకి చేరుకున్నాడు. అక్కడ భీష్ముడిని చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. అప్పుడు భీష్ముడు అంతఃపురంలో ఉన్న రాజులతో, రాజులారా, హస్తినాపురం రాజ్యం నుంచి వస్తున్నాను. నా పేరు భీష్ముడు. నా సోదరుడు విచిత్ర వీర్యుడికి వివాహం జరిపించడానికి అంబా, అంబిక, అంబాలికలను హస్తినపుర రాజ్యానికి తీసుకెళ్తున్నాను. మీకు చేతనైతే నన్ను ఆపండి అని సవాల్ విసిరి ఆ ముగ్గురు యువరాణులను తన రథం పైన ఎక్కించుకుని హస్తినాపురానికి బయలుదేరాడు. ఇది చూసిన అక్కడి రాజులు భీష్మునిపై యుద్ధం ప్రకటించారు. భీష్మునితో ఘోరమైన యుద్ధం చేస్తున్నారు. కానీ భీష్ముని ఎవరు ఏం చేయలేకపోయారు. ఒక్కడే 100 మందికి సమాధానం చెప్పాడు. అక్కడ ఉన్న వారందరినీ ఓడించాడు. కానీ ఒక్క రాజు మాత్రం భీష్ముడితో ఇంకా పోరాడుతూనే ఉన్నాడు. అతనే సాల్వ మహారాజు. చివరికి అతను కూడా భీష్ముని ఏం చేయలేకపోయాడు. ఇక భీష్ముడు ఒంటి చేత్తో అందరినీ మట్టి కరిపించి ముగ్గురు యువరాణులను తీసుకుని హస్తినపుర రాజ్యానికి చేరుకున్నాడు. హస్తినపురానికి చేరుకున్న ముగ్గురు యువరాణుల్లో అంబా అనే యువరాణి భీష్ముడితో, ఓ భీష్మ, నేను యువరాజు అయిన సాల్వ మహారాజుని ప్రేమించాను. ఈ స్వయంవరంలో అతడినే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ నీవు మమ్మల్ని తీసుకొచ్చి నా ప్రియుడికి దూరం చేశావు. నీకు ఇది న్యాయమైన భీష్మ అని అంబ తన గోడును చెప్పుకుంది. అంబా, నేను ప్రేమికులని విడదీయను. నువ్వు కావాలంటే ఇక్కడ నుంచి ఇప్పుడే బయలుదేరు అని భీష్ముడు అంబతో చెప్పాడు. దానికి అంబ ఎంతో సంతోషించి హుటాహుటిన సాల్వ మహారాజు దగ్గరికి బయలుదేరింది. అక్కడికి వెళ్ళగానే గట్టిగా సాల్వ మహారాజుని కౌగులించుకుంది. మహారాజా, నేను నీకోసం తిరిగి వచ్చాను. ఇక మనల్ని ఎవరూ ఆపలేరు. పద, వెళ్ళి మనం పెళ్లి చేసుకుందాం అని అంబ సాల్వ మహారాజుతో అన్నది. అది విన్న సాల్వ మహారాజు, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఎందుకంటే భీష్ముడు మమ్మల్ని ఓడించి ఎప్పుడైతే నిన్ను కాశీరాజ్యం నుంచి తీసుకెళ్లాడో ఆ క్షణం నుంచి నీవు భీష్ముడికి సొంతం. నీవు ఇక భీష్ముడి దగ్గరికి వెళ్ళు. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని కరాఖండిగా చెప్పేశాడు. ఆ మాటలు విన్న అంబ గుండె బద్దలైంది. బరువెక్కిన హృదయంతో భీష్ముడి దగ్గరకు బయలుదేరింది. జరిగినదంతా భీష్ముడికి వివరించింది. ఇక నీవే నన్ను పెళ్లి చేసుకోవాలని భీష్ముడితో చెప్పింది. అప్పుడు భీష్ముడు, అంబా, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. నా తండ్రికి నేను మాట ఇచ్చాను. ఇది జరగని పని. ఇక నీవు వెళ్ళొచ్చు అని అంబతో చెప్పాడు. అది విన్న అంబ ఎంతో బాధతో హస్తినాపురం నుంచి బయలుదేరింది. నేరుగా పరశురాముడి దగ్గరికి వెళ్ళి తనకు జరిగిన అన్యాయం మొత్తం పరశురాముడికి వివరించింది. అది విన్న పరశురాముడు, బాధపడకు అంబా, భీష్ముడు నా శిష్యుడు. నేను చెప్తే ఖచ్చితంగా వింటాడు. నేను నీకు మాటిస్తున్నాను అని పరశురాముడు అంబతో చెప్పి అక్కడ నుంచి హస్తినాపురానికి బయలుదేరారు. హస్తినాపురానికి గురువైన పరశురాముడు వచ్చాడని తెలిసి పూలమాలలతో గురువుగారిని ఆహ్వానించడానికి భీష్ముడు బయలుదేరాడు. గురువుగారిని చూసి ఎంతో సంతోషపడ్డాడు. కానీ పరశురాముడు మాత్రం అంబకు జరిగిన అన్యాయాన్ని భీష్ముడికి వివరించి దీనికి పరిష్కారం చెప్పు అని నిలదీశాడు. అప్పుడు భీష్ముడు, నేను నా తండ్రికి ఇచ్చిన మాట తప్పను. నేనేం చేయలేనని పరశురాముడితో అన్నాడు. వెంటనే పరశురాముడు ఉగ్రరూపం దాల్చి, నీకు కుదరకపోతే నాతో యుద్ధం తప్పదు భీష్మ అని భీష్ముడిని హెచ్చరించాడు. నీతో యుద్ధమైనా చేస్తా, కానీ నేను నా మాట తప్పను అని భీష్ముడు పరశురాముడితో అన్నాడు. ఇది విన్న పరశురాముడికి ఎంతో కోపం వచ్చింది. ఇక భీష్ముడితో యుద్ధం మొదలుపెట్టాడు. పరశురాముడు భీష్ముడి యొక్క యుద్ధం చాలా భయంకరంగా జరుగుతుంది. ఈ యుద్ధ దాడికి ముల్లోకాలు వణుకుతున్నాయి. ఆకాశం దద్దరిల్లింది. ఇలా కొద్ది రోజులు ఈ యుద్ధం కొనసాగింది. ఇక్కడ పరశురాముడు చిరంజీవుడు. అతనికి చావు లేదు.
అలాగే భీష్ముడికి తన తండ్రి ఇచ్చిన వరం వల్ల తాను చావాలనుకున్నప్పుడే చనిపోయే వరం పొందాడు. కాబట్టి ఇద్దరికీ చావు లేదు. ఇది గ్రహించిన దేవతలు పరశురాముడు భీష్ముడు యుద్ధం చేసే దగ్గరికి వచ్చి, మహావీరులారా, మీరు ఇక ఈ యుద్ధాన్ని నిలిపివేయండి, ఈ యుద్ధానికి పరిష్కారమే లేదు అని దేవతలు వాళ్ళిద్దరిని ఒప్పించి యుద్ధాన్ని నిలిపివేశారు. ఇక పరశురాముడు అంబ దగ్గరికి వెళ్ళి, నేను సాధ్యమైనంత పోరాడాను, నా చేతిలో ఏమీ లేదు అని అంబతో చెప్పి వెళ్ళిపోయాడు. ఇది విన్న అంబకి చాలా కోపం వేసింది. ఉగ్రరూపం దాల్చి భీష్ముడితో, ఓ భీష్మ, నిన్నెవరూ చంపలేరని విర్రవీగుతున్నావు కదా, ఏనాటికైనా నీ చావు నా చేతిలోనే అని శబ్దం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బరువెక్కిన గుండెలతో ఎంతో బాధతో అంబ ఒక దట్టమైన అడవికి చేరుకుంది. ఇక తనకు న్యాయం చేసేది ఒక్క పరమశివుడే అని కఠోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టింది. ఏళ్ళు గడుస్తున్న అంబ తపస్సు మాత్రం వీడలేదు. ఒకరోజు అంబ తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై, ఏం కావాలో కోరుకో అని అంబతో అన్నాడు. శివుడిని చూసిన అంబ ఎంతో సంతోషించింది. నాకు జరిగిన అన్యాయాన్ని శివుడికి వివరించింది. ఎలాగైనా భీష్ముడిని నా చేతులతో నేనే చంపాలి, ఈ విధంగా భీష్ముడిపై ప్రతీకారం తీర్చుకునే వరం నాకు ప్రసాదించండి మహాశివ అని అంబ పరమశివుడిని వేడుకుంది. దీనికి పరమశివుడు, అలాగే అంబ, ఈ జన్మలో నీవు తనువు చాలించాక వచ్చే జన్మలో ద్రుపదుడికి కూతురుగా పుట్టి ప్రతీకారాన్ని తీర్చుకుంటావని అంబతో చెప్తాడు. అది విన్న అంబకి ఆశ్చర్యం వేస్తుంది. నేను మళ్ళీ స్త్రీగానే పుడితే ఎలా నేను భీష్ముడిని చంపగలను, ఎలా సాధ్యమవుతుంది అని పరమశివుడిని అడుగుతుంది. అప్పుడు శివుడు, నువ్వు స్త్రీగా పుట్టి పురుషుడిగా మారి భీష్ముడిని చంపుతావని అంబకి చెప్తాడు. అది విన్న అంబ ఎంతో సంతోషించి ఆ క్షణమే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అగ్నిలో దూకి సజీవ దహనం అవుతుంది. ఒకరోజు ద్రుపద మహారాజు భీష్మునిపై ఉన్న కోపం కారణంగా అతన్ని చంపగల ఒక కుమారుణ్ణి ప్రసాదించమని ద్రుపదుడు పరమశివుడికి ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై, ద్రుపద, నీకు ఒక కుమార్తె పుడుతుంది, ఆమెకి శిఖండి అని పేరు పెట్టు, ఆమెనే పురుషుడిగా మారి భీష్ముడు మరణానికి కారణం అవుతుంది అని ద్రుపదుడికి వరం ప్రసాదిస్తాడు. అది విన్న ద్రుపదుడు ఎంతో సంతోషిస్తాడు. జరిగిన విషయమంతా తన భార్యకు చెప్తాడు. కొద్ది రోజులు గడిచాక శివుడు చెప్పినట్లుగానే వారికి ఒక కూతురు పుట్టింది. కూతురికి వారు శిఖండి అని నామకరణం చేశారు. కూతురు పుట్టింది కానీ ఆమెని పురుషుడిగానే పెంచారు. అంతేకాదు, తన రాజ్యంలో అందరినీ పురుషుడిగానే నమ్మించాడు. ఆమెకు ద్రోణాచార్యుడి దగ్గర నుంచి విద్యలు నేర్పించాడు. పురుషుడిగా చలామణి అవుతున్న శిఖండికి పెళ్లి చేద్దామని నిర్ణయించారు. కానీ ఒక స్త్రీకి మరొక స్త్రీతో ఎలా పెళ్లి చేయాలని కొంత ఆలోచనలో పడ్డారు. ఆ తర్వాత శివుణ్ణి తలుచుకొని శివుడికి ఇచ్చిన వరం ఎప్పటికైనా అది జరుగుతుంది అని భావించి పురుషుడిగా చలామణి అవుతున్న శిఖండికి హేమవర్మ కూతురుతో వివాహం జరిపించారు. రోజులకి ఆ రహస్యం బయటపడింది. ఇది తెలిసిన హేమవర్మ ఎంతో కోపంతో ఊగిపోయాడు. తనను ఇంతలా మోసం చేసిన ద్రుపదుణ్ణి అంతం చేయడానికి బయలుదేరాడు. ఇది తెలిసిన ద్రుపదుడు చాలా భయపడ్డాడు. శివుడి వరం ఎప్పుడు నెరవేరుతుందో అని అయోమయంలో పడ్డాడు. ఇదంతా తన వల్లే జరుగుతుందని శిఖండి సిగ్గుపడింది. అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయలుదేరి దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయింది. ఆ అడవిలో స్థూలకర్ణుడనే ఒక యక్షుడు నివసిస్తున్నాడు. ఆయన కుబేరుడి అనుచరుడు. అడవిలో ఒంటరిగా ఉన్న శిఖండిని చూసి, ఎవరి నీవు, ఈ దట్టమైన అడవికి ఎందుకు వచ్చావు అని శిఖండిని అడిగాడు. అప్పుడు శిఖండి జరిగినదంతా ఆ యక్షుడికి వివరించి ఎంతో బాధపడింది. దానికి యక్షుడు, బాధపడకు, నీకు నేను సహాయం చేస్తాను, నాకు వరాలు ఇచ్చే శక్తి ఉంది, కాబట్టి కొద్ది రోజులు నీవు నా పురుషాంగాన్ని తీసుకో, అలాగే నీ స్త్రీ రూపం నేను తీసుకుంటాను అని శిఖండికి వరం ఇచ్చాడు. ఇక శిఖండి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరి జరిగినదంతా తన తండ్రి అయిన ద్రుపదుడికి వివరించింది. అది విన్న ద్రుపదుడు ఎంతో సంతోషించాడు. శివుడి ఇచ్చిన వరం నిజమైందని ఆ పరమశివుణ్ణి వేడుకున్నాడు. అలాగే హేమవరమును తన రాజ్యానికి పిలిపించి శిఖండి మగాడే అని నిరూపించాడు. ఇది తెలుసుకున్న హేమవర్మ తన తప్పును తెలుసుకొని ద్రుపదుణ్ణి క్షమించమని వేడుకున్నాడు. ఒకరోజు కుబేరుడు తన విమానంలో విహరిస్తూ స్థూలకర్ణుడు ఉండే అరణ్యానికి చేరుకున్నాడు. కానీ ఎంతకీ స్థూలకర్ణుడు కుబేరుడు దగ్గరికి రాకపోవడంతో కుబేరుడు తన దగ్గర ఉన్న కిన్నెరలను స్థూలకర్ణుడి దగ్గరికి పంపాడు. వాళ్ళు లోపలికి వెళ్ళి చూసి జరిగినదంతా కుబేరునికి వివరించారు. అప్పుడు కుబేరుడు స్థూలకర్ణుడితో, ఇది దైవ సంకల్పం, శివుడు ఆజ్ఞతోనే ఇది జరిగింది అని స్థూలకర్ణుడితో చెప్పాడు. దీనికి పరిష్కారం అని అడగగా కుబేరుడు, ఈశ్వర సంకల్పం నెరవేరగానే శిఖండి మరణిస్తాడు, ఆ తర్వాత నీ పురుష రూపం నీకు వస్తుంది అని కుబేరుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గత జన్మలో అంబ
భీష్ముడిపై పగ తీర్చుకునేందుకు ఈ జన్మలో ద్రుపదుడికి స్త్రీ రూపంలో ఉన్న శిఖండిగా పుట్టి పురుషుడుగా మారి మహాభారత యుద్ధంలో అర్జునుడు శిఖండిని అడ్డు పెట్టుకొని చేసిన యుద్ధం వలన భీష్ముడు అస్త్ర సన్యాసం చేసి ఈ యుద్ధంలో మరణిస్తాడు. ఎందుకంటే భీష్ముడికి ముందే తెలుసు శిఖండి స్త్రీ అని, స్త్రీ నుంచి పురుషుడిగా మారిందని భీష్ముడు ముందే గ్రహించాడు. అందుకే భీష్ముడు స్త్రీ మీద కానీ స్త్రీ నుంచి పురుషుడిగా మారిన ఎవరి మీద కానీ యుద్ధం చేయబోనని ప్రకటించాడు. అలాగే తనపై పగ తీర్చుకోవడానికి అంబ శిఖండిగా వచ్చిందని భీష్ముడు గ్రహించాడు. అందుకే తన చావును తానే కోరుకున్నాడు.